అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితుడైన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు ఇతర శాఖలు కూడా కేటాయించడం తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. హీరోయిన్లతో డాన్స్లకు సంబంధించి మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. చిరంజీవికి ఓ ప్రశ్న ఎదురైంది. మీతో కలిసి నటించిన హీరోయిన్లలో మీకు బాగా కంఫర్ట్ అనిపించిన హీరోయిన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి చిరంజీవి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. తాను ఎప్పుడూ తన పర్సనల్ కంఫర్ట్స్ చూసుకోనని తెలిపారు. నేనెప్పుడూ నా పర్సనల్ కంఫర్ట్ చూసుకోను. ఆ సినిమాకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇద్దరం కలిసి ఎలా చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అనే దానిపైనే నా ఫోకస్ ఉంటుంది తప్ప నా పర్సనల్గా నేను ఎప్పుడూ ఆలోచించను. ఆ థాట్ నాకు ఉండదు అని తెలిపారు చిరంజీవి. ఆ ప్రకారంగా తనకు బాగా అనిపించిన హీరోయిన్ రాధ అని వెల్లడించారు. ఆమె డాన్స్ చేసే సమయంలో బాగా ఎంజాయ్ చేస్తుందని, ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ చాలా ఈజీతో ఇస్తుందని, ఆ స్టెప్లు ఎంజాయ్ చేస్తూ చేయడం వల్ల ఆ భావం ఆడియన్స్కి రీచ్ అవుతుందని, ఆ ప్రకారంగా రాధ బెస్ట్ అని చెప్పారు చిరు. మిగిలిన హీరోయిన్లు ఏదో పోటీపడి డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ ఆ ఫీల్ని పొందుతున్నట్టు కానీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కానీ అనిపించదని వెల్లడించారు చిరు. ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా చేస్తున్న మిస్టేక్ అదే అని వెల్లడించారు. కళలను, కళాకారులను ఆదరించడంలో ముందుండే వ్యక్తి మా కళామందిర్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు. కళామందిర్ బ్రాండ్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న కళామందిర్ కళ్యాణ్ నాకే కాదు, చిత్ర పరిశ్రమలో చాలా మందికి ఆయన తలలో నాలుకలా ఉంటారు. ఒక పక్క బిజినెస్ మ్యాన్గా, ఉత్తమ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ, అలాగే సినిమాల పట్ల ఆయనకి ఇష్టంతో చాలా సినిమాలకు ఎన్నో విధాలుగా ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ప్రమోషనల్ ఈవెంట్స్లో కానీ, సినిమాలకు సంబంధించి బ్యాక్ సపోర్ట్గా ఉంటూ ఎన్నో విధాలుగా సినిమా రంగానికి సంబంధించి ఆయన సహాయపడుతూ, నాకు తెలిసి నేను చాలా సంవత్సరాలుగా, దాదాపు ఒక 15-20 ఇయర్స్ నుంచి ఆయన చూస్తున్నాను. ఈ బర్త్డే నుంచి నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపుగా సినిమా పరిశ్రమలో కూడా మంచి ఉన్నత స్థాయిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కళ్యాణ్ గారు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. తాజాగా మూవీ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో రవితేజ అభిమాని వచ్చి హరీష్ శంకర్ ను నేను రవితేజ డై హార్డ్ ఫ్యాన్ అన్నా అంటాడు. ఆ తర్వాత మూవీ నుంచి ఏదైనా అప్డేట్ ఇవ్వమని కోరతాడు. దీనికి హరీష్ శంకర్ మాట్లాడుతూ, షూటింగ్ అయిపోయింది, ఇక అప్డేట్లే మిగిలిన్నాయి. గ్లిమ్స్, టీజర్, ట్రైలర్లు అవి అందరూ ఇచ్చేవే. మనం ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. ఈసారి ఒక షో రీల్ వదులుదాం, అందులో డైలాగ్స్ ఉండవు అంటూ హరీష్ శంకర్ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాక్, మిరపకాయ సినిమా తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడు. టాలీవుడ్ యువ నటులు సాయి రోనక్, ప్రజ్ఞా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. పెళ్లి నేపథ్యంలో తెలుగు సంప్రదాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తుండగా, నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ చాలా రోజుల తర్వాత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగలాగా లగ్గం సాంగ్ అందరినీ అలరించనుందని వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు. ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ, పెళ్లి తాలూకు ఆటపాటలు, మర్యాదలు, భావోద్వేగాలతో సాగుతుంది.
తెలంగాణ నేపథ్యంలో చక్కటి ప్రేమ కథగా అలరిస్తుంది అన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో రోహిణి, సప్తగిరి, ఎల్బి శ్రీరామ్, రఘుబాబు, రచ్చరవి, కనకవ్వ, వడ్లమణి శ్రీనివాస్, కావేరి, చమక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్యాగంధం, టి సుగుణ, లక్ష్మణ్ మీసాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయఢంకా మోగించింది. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేయగా ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94% సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 70,000కు పైగా మెజారిటీతో బంపర్ విక్టరీ సాధించారు. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన మేనలుడు, సినీ నటుడు సాయి దుర్గా తేజ్ తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని సాయి తేజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలవడంతో చెప్పినట్లుగానే సాయి తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి సాయి తేజ్ తిరుమలకు వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ఏ చిత్రం తెలుగులో 4Kలో గ్రాండ్ రీ రిలీజ్ కు ముస్తాబవుతుంది. జూన్ 21వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. ఈ వేడుకలో చిత్ర హీరో ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ చిత్రాన్ని అప్పుడు ఆదరించిన ప్రేక్షకులకు ఇప్పుడు రీ రిలీజ్ సైతం ఆదరించడానికి సిద్ధంగా ఉన్న నవతరం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సినిమాలను ప్రేక్షకులకు చేరవేసిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏ సినిమా తన జీవితంలో మర్చిపోలేనిది అని 26 సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదలవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసి ఇప్పటి ప్రేక్షకులు షాక్ అవుతున్నారని చెప్పారు. ఖచ్చితంగా జూన్ 21న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొన్నారు. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ బుద్ధిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందిని నటించారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే 20 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిలిం జూన్ 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా ప్రియులు, ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంబరం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇది రీ రిలీజ్ అవుతా ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంత ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలింని అని ఆ టైంలో మీకందరికీ తెలియదు అనుకుంటారు. వీళ్ళకి తెలుసు. ఏం సార్ సీనియర్ జర్నలిస్ట్, ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలింని? అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో. ఓకే 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 మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసింటారు, ఆ ఎగ్జైట్మెంట్ అని. డెఫినెట్గా ఈ ఫిలింకి మీరిచ్చిన ఆ లవ్, ఆ సక్సెస్, ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను. హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలిం ఇంత కల్ట్ ఫిలిం అది ఇది చెప్తున్నారు కదా, అదన్నీ కారణం మీరు. ప్రెస్ వాళ్ళు, ఆడియన్స్ వాళ్ళు విశాల హృదయం, మీకు ఇది ఉంది. ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు, మీరు ఇలా రిసీవ్ చేస్తారు, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం బాగా ఆడాలి. ఇంకా మీరు చాలా ఫిలింని ఇలాగే రీ రిలీజ్ చేయాలి. చాలా ఫిలిమ్స్ ఉంది, తెలుగులో, తమిళ్లో అన్ని మంచి ఫిలిం ఉంది, రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫిలిం నేను చేస్తూ ఉంటాను, UI అని, అది నామాలాగా ఉంటుంది. అది ఇంకా 1.5 మంత్లో రిలీజ్ అవుతుంది. అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను. అది తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్కమింగ్ మూవీ భలే ఉన్నాడే. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్ పై NV కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ టీజర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ భలే ఉన్నాడే సెకండ్ సింగిల్ సెట్ అవుతుందా పేర్ సాంగ్ ని విడుదల చేశారు. సక్సెస్ఫుల్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని మ్యూజికల్ మెలోడీగా కంపోజ్ చేశారు. కపిల్ ప్లెజెంట్ వోకల్స్ తో సాంగ్ కి మరింత ఫీల్ గుడ్ వైబ్ ని యాడ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ అట్రాక్టివ్, మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పేర్ ని
యూనిక్ గా ప్రెజెంట్ చేసిన విధానం క్యూరియాసిటీని పెంచింది. నగేష్ బానెల్లా ఈ చిత్రానికి డిఓపిగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివకుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్, బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం తుఫాన్. విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకుడు. కమల్ పోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ పోరా నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ విడుదల చేశారు. తుఫాన్ లా అంటూ సాగే ఈ పాటను భవ్యశ్రీ రాయ్గా విజయ్ ఆంటోనీ, అచ్చు రాజమణి కలిసి స్వరపరిచారు. హైమద్ మహమ్మద్ ఆలపించారు. హీరో పాత్రలోని సంఘర్షణని ఆవిష్కరిస్తూ ఈ పాటను తెరకెక్కించడం జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వనన్, విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ విజయ్ మిల్టన్. స్టార్ హీరో నాని నటిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. నాని 31 గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ క్యాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. గరం గరం యముడయో, సహనాల శివుడయో, నరం నరం బిగియవో, నియామాల తెగువయో అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ గా ఉంది. ఇక ఈ పాటను విశాల్ దద్దాని పాడగా జేక్స్ పెజో సంగీతం అందించారు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంటే సుందరానికి సినిమా తర్వాత నాని, వివేక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్రనటుడు నందమూరి తారక రామారావు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవరా. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేవరా టీం స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల అవుతున్నట్టుగా మేకర్స్ ప్రకటించగా తాజాగా ఈ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి తనకు విఘ్నేష్ శివన్ కు మధ్య ఉన్న వివాదం గురించి స్పందించారు. విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటించిన చిత్రం నానుమ్ రౌడీ తాన్. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో విజయ్ కు విఘ్నేష్ కి మధ్య గొడవ జరిగినట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు నువ్వు నాకు యాక్టింగ్ నేర్పుతున్నావా, నేను చేసేది నీకు అర్థం అవటం లేదంటూ విఘ్నేష్ పై గట్టిగా అరిచాను. అయితే ఈ ఘటన జరిగిన 4 రోజుల తర్వాత నయనతార వచ్చి ఇద్దరికి సర్ది చెప్పింది. విక్కీ ఈ సినిమా స్క్రిప్ట్ నాతో చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. కానీ షూటింగ్ సమయంలో విక్కీని అర్థం చేసుకోలేకపోయాను. కానీ తర్వాత మెల్లగా అలవాటయ్యాడంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం అనంతరం వీరి ముగ్గురి కాంబినేషన్లో కాతువాకుల 2 కాదలంటూ 2022లో మరో చిత్రం వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. శుక్రవారం ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది, వేచి ఉండండి అంటూ కల్కి టీం రాసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ యాంథమ్ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇక ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంగ్ పాడారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ పాట ఫుల్ వీడియోను రేపు విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు పెరిగి స్టార్ హీరోల సరసన జోడీ కట్టిన ఓ ఫేమస్ నటి ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగిస్తుంది.
అప్పటిలాగే రొమాంటిక్ సినిమాలు చేస్తుంది. హీరోయిన్ల కెరియర్ టైం చాలా తక్కువ, కానీ హాఫ్ సెంచరీ దాటిన తరువాత కూడా హీరోయిన్ గానే కొనసాగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో టబు కూడా ఒకరు. గతంలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్ టబు ఇప్పుడు కూడా హీరోయిన్ గానే నటిస్తోంది. గ్లామర్ పాత్రలు సాధిస్తూ అదరగొడుతోంది. తన బ్యూటీ ఇంకా తగ్గలేదంటోంది. రొమాన్స్ కేవలం యూత్ కు మాత్రమే పరిమితం కాదు అంటోంది. దానికి వయసుతో సంబంధం లేదంటోంది టబు. తాజాగా తాను నటించిన రొమాంటిక్ మూవీ అరుణ్ మే క్యా దమ్ థా, దీనికి సంబంధించిన ఈవెంట్ లో టబు ఈ కామెంట్స్ చేసింది. మీరు రొమాన్స్, లవ్, రిలేషన్షిప్ గురించి మాట్లాడేటప్పుడు అడ్డంకులుండవని నేను అనుకోవటం లేదు. నిజానికి ఈ సినిమా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్షిప్ తో ముడిపడి ఉంటుందని చెప్పింది. రీసెంట్ గా అజయ్ దేవ్గన్ తో అరుణ్ మే క్యా దమ్ థా అనే సినిమా చేసింది టబు. గత 30 ఏళ్లలో అజయ్ దేవ్గన్ తో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన టబు 90s లో అజయ్ దేవ్గన్ తో కలిసి వేవ్ ను నడిపించింది టబు. ఈ ఇద్దరు స్టార్స్ దాదాపు 10 సినిమాలకు పైగా నటించారు. ఏజ్ హాఫ్ సెంచరీ కొట్టింది. 51 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో యువత హృదయాలను కొల్లగొడుతుంది టబు. దానికి తోడు ఆమె చేస్తున్న గ్లామర్ పాత్రలకు ఫిదా అయిపోతున్నారు జనాలు. ఇప్పటికే ఆమె అందాన్ని ఆరాధించే వారు సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. రవీనా టండన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సంవత్సరాలుగా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. రకరకాల ప్రాజెక్టులలో భాగమైన ఈ నటి తన బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది. ఈ విషయమై ఓ జర్నలిస్ట్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేయటానికి సిద్ధమై నోటీసులు కూడా పంపింది. ఆమె డ్రైవర్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం గుర్తుండే ఉంటుంది. మాపై దాడి చేయకండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. రవీనా ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదులు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ముంబై పోలీసులు స్పష్టతనిచ్చారు. అది తప్పుడు కేసు అని, నటి మద్యం తాగలేదని వెల్లడించారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆమె కారు డోరుపై ఎవరినీ ఢీకొట్టలేదని, కేవలం ఫ్రేమ్ చేయబడిందని తేల్చారు. అయితే కొన్ని రోజుల క్రితం తనను తాను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా చెప్పుకునే మొసిన్ షేక్ ఆ సమయంలో రవీనా ఆ వీడియోలో తాగి ఉందని కోర్టు ధృవీకరించినప్పటికీ ఆమె తప్పును అంగీకరించలేదని ఆరోపించడం ప్రారంభించాడు. తర్వాత రవీనా ఈ విషయం కోసం లీగల్ నోటీసులు పంపింది. అంతేకాదు, ఇప్పుడు ఈ కేసును లీగల్ టీం ముందుకు తీసుకువెళ్తోంది. 100 కోట్లు పరువు నష్టం కేసు వేస్తున్నట్టుగా నోటీసులు పంపడం జరిగింది. ఆ నోటీసులు ఆధారాలు లేకుండా ఆమెపై ఆరోపణలు చేసి పరువు తీస్తున్నారని ఉంది. వెన్నెల కిషోర్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ OMG ఓ మంచి గోస్ట్ మార్క్ నెట్వర్క్స్ బ్యానర్ మీద డాక్టర్ అబీనికా ఇనాబత్తుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతుంది. ఈ క్రమంలోనే థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయే దయ్యంగా మారి అందరిని చంపేస్తోందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అనే డైలాగ్ తో ట్రైలర్ ఆరంభమైంది. అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు అని ఓ గ్యాంగ్ పిశాచీపురంలోకి ఎంటర్ అవడంతో ట్రైలర్ లో ఫన్ ఎలిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆట ఆడితే ఎలా ఉంటుందో చూశారు, ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం అంటూ అసలైన హారర్ బొమ్మని చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతలా నవ్విస్తారో అంతలా భయపెట్టించేలా ఉన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఓ విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో కామెడీ, సూపర్ న్యాచురల్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ నవ్వించడమే కాదు భయపెట్టేసేలా ఉంది. నందిత శ్వేత దయ్యం పాత్రలో భయపెడుతుంటే వెన్నెల కిషోర్, శకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు. అనూప్ రూబెన్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అసెట్ కానుంది. ఈ సినిమా జూన్ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సో డియర్ నాన్న అన్న ఒక షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడబోతున్నాను. ప్రొడ్యూస్ బై రాకేష్ మహాకాళి, డైరెక్టెడ్ బై అంజీ నాకు ముందే తెలుసు, జాతిరత్నాల్లో వన్ ఆఫ్ ద రైటర్స్. సో ఈ షార్ట్ ఫిల్మ్ ఐ థింక్ ఒక చాలా పర్సనల్ స్పేస్ నుంచి వచ్చింది. బికాజ్ ఆ కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, మెడికల్ షాప్ వాళ్ళు, మెడికల్ ఫార్మసీ వాళ్ళు కూడా ఎంత సఫర్ అయ్యారు, ఎంత లాసెస్, వాళ్ళ పర్సనల్ లాసెస్ ఎంత ఉన్నాయి, కానీ అంత రికగ్నైజ్ అవ్వలేదు యాజ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఒక బాధ నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎమోషనల్, చాలా మంది కనెక్ట్ అవుతుంది బికాజ్ we've all been through it కదా. మేబీ లక్కీలీ లాస్ట్ ఫ్యూ మంత్స్గా కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం, బట్ ద మెమరీస్, లాసెస్ ఆర్ స్టిల్ ఫ్రెష్.
ఐ థింక్ ఇట్స్ అ స్టోరీ, మనం ఎక్కువ వినని స్టోరీ బికాజ్ అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక డాక్టర్ ఎంతమంది పేషెంట్స్ చూస్తారంటే ఒక మెడికల్ షాప్ వాళ్ళు కూడా అంతమంది పేషెంట్స్ అంత ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ట్రీట్ అవ్వకపోవడం అనేది ఒక బేస్ పాయింట్. అండ్ వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇవ్వకుండా మేబీ హాస్పిటల్స్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళకి ఇవ్వలేదన్న ఒక థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఎమోషనల్ స్టోరీ. At the end of it, it's an important story. So I'm glad, congratulations to the team for making it, and I'm glad they told the story. I hope me kuda is short film nastundani I hope. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.